ఒకప్పుడు ఏంటంటే 16th సెంచరీ ఆ టైంలో 16th సెంచరీ నుంచి అరౌండ్ 19th సెంచరీ వరకు మేడం ఒక యుఎస్లోనే సుమారు 1,30,00,000 మంది మానవ అక్రమ రవాణా జరిగింది ఫ్రమ్ ఆఫ్రికా అండ్ అదర్ కంట్రీస్. అంటే వీళ్ళని ఎలా వాడేవారు, వెట్టి చాకిరి, బానిసలుగా వాళ్ళ అవయవాలని తీసి వాళ్ళ అమ్మే విధంగా. అదే కాకుండా వాళ్ళని అంటే గనుల్లో పని చేయించుకునేవాళ్ళు. అంటే మ్యాన్తో అవసరమైన ప్రతి పనిని చేపించారు, ఇంక్లూడింగ్ సెక్స్ స్లేవరీస్. సో ఇప్పుడు 16th సెంచరీ అయిపోయింది, 19th సెంచరీ అయిపోయింది, వేర్ ఇన్ 20th సెంచరీ. ఓకే, ఒకప్పుడు మెస్పటోనియా, ఈజిప్ట్, రొమేనియా అండ్ కొన్ని గ్రీక్ లాటిన్ లాంటి నాగరికత కాలంలో కూడా మానవ అక్రమ రవాణా అనేది జరిగింది. కానీ అప్పుడు కేవలం వీళ్ళని బానిసలుగా చేసుకొని కట్టడాలకు మేడం, కట్టడాలకు, స్లేవ్స్ లాగా, ఎగ్జాక్ట్లీ నది తవ్వకాలకు, కాలువ తవ్వకాలకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి, తర్వాత గనుల తవ్వకాలకి మాత్రమే ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇట్ బికేమ్ సంథింగ్ డిఫరెంట్. ఒకవేళ నిజంగా తవ్వకానికి వాటికి వీటికి అయితే వాళ్ళ మెషినరీ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది. మరి ఎక్కడికి ఇదంతా ఎలా జరుగుతుంది? ఒక సంవత్సరానికి సుమారు 2 లక్షల మంది ఈ మొత్తం ప్రపంచంలో 2 లక్షల మంది సుమారుగా హ్యూమన్ ట్రాఫికింగ్ గురవుతున్నారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మేడం మీరు అడిగినట్టుగా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళని అసలు ఎలా వీళ్ళని మనం అంటే ఏ రకంగా వీళ్ళని ట్రాక్ చేస్తారు, అంటే అసలు వీళ్ళు ఎలా అవుతారు, వీళ్ళు ఎలా కిడ్నాప్ అవుతారు, లేకపోతే వీళ్ళు ఎలా హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా విక్టిమైజ్ అవుతారు అని దాని మీద మనం కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుంటే, ఫస్ట్ మీడియేటర్స్ ఉంటారు. అంటే ఇది ఒక మాఫియా అన్నమాట. ఎనీ మాఫియా డజంట్ వర్క్ ఇన్ ఎ డైరెక్ట్ వే. మీకు తెలుసు అది. క్రైమ్ లో ఎప్పుడైనా సరే ఏదైనా మాఫియా జరుగుతుంది అంటే అది డైరెక్ట్ వేలో పని చేయదు. దే హావ్ డిఫరెంట్ సోర్స్ ఆఫ్ మీడియేటర్స్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి మొదలు పెట్టుకొని ఒక గ్రౌండ్ స్థాయిలో, ఒక బెగ్గర్ స్థాయిలో వాళ్ళ మనిషి ఉండి ఇంటర్నేషనల్ వైడ్ గా ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా వాళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటుంది. లీస్ట్ పూర్ స్టేజ్ నుంచి హైయెస్ట్ స్టేజ్ వరకు వీళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటుంది. ఈ నెట్వర్క్ లో సభ్యులు ఉంటారు. వీళ్ళు డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అంటే మన నైబర్లోనే ఉంటారు, మన చుట్టుపక్కలనే ఉంటారు, మనతో తరచుగా కలిసే వాళ్ళు ఉంటారు. మన కుటుంబంలో ఎవరైనా ఒక మతి స్థిమితం లేని అబ్బాయి అమ్మాయి ఉంటారు. మీరు వినే వింటారు. రైట్, ఇట్లాంటివి కొన్ని మూవీస్ లో చూస్తుంటాం, జరుగుతుందని నిజంగానే అనుకుంటాం. ఒక 10-12 years నుంచి నేబర్స్ ఏ ఉంటారు, లేదంటే సమ్ పేరెంట్స్ లాగా ఉంటారు, ఇన్లాస్ లాగా ఉంటారు. వాళ్ళు ఉండి నెక్స్ట్ వాళ్ళకి సమాచారం ఇస్తారు. మతి స్థిమితం లేని అబ్బాయి కిడ్నాప్ చేసినా ఏం కాదు. ఓకే, మీకు అర్థమే ఉంటుంది నేను ఏం చెప్పబోతున్నా. అంటే ఇప్పుడు ఒక అబ్బాయికి మతి స్థిమితం లేదు, లేదంటే ఒక అమ్మాయి అంగవైకల్యంతో ఉంది, వాళ్ళు మనకి ఎలా ఉపయోగపడతారు? ఈ రాష్ట్రం నుంచి తీసుకెళ్లి ఇంకో రాష్ట్రంలో పడేస్తే కథం, మాట్లాడలేరు, కంప్లైంట్ ఇవ్వలేరు, ఎవరికి చెప్పుకోలేరు. ఇంకోటి ఏంటంటే ఒక స్టేజ్ ఉంటుంది మేడం, వాళ్ళని మ్యాక్సిమం వాళ్ళని ఏ స్టేజ్లో వీళ్ళు గ్రాప్ చేసుకుంటారు అంటే, ఏ స్టేజ్లో వీళ్ళని పట్టుకొని వాళ్ళు మానవ అక్రమ రవాణా చేస్తారు అంటే, ముఖ్యంగా వాళ్ళు టీనేజ్ రావడం కంటే కొంచెం ముందు ఏజ్లో. అంటే వాడు స్వతహాగా తిని తాగి బట్టలు ఉతుక్కొని కొంత పని చేసుకునే శక్తి వాళ్ళలో ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాడు వీళ్ళకు ఉపయోగపడాలి, వీళ్ళ కంట్రోల్లో ఉండాలి. క్వశ్చన్ చేసేటువంటి భావనని వాడు కలిగి ఉండకూడదు అనమాట. సో అలాంటి ఆ పరిపక్వత దశకు వచ్చినప్పుడే కిడ్నాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే చిన్నపిల్లల్ని కూడా చూస్తుంటాం. ఎగ్జాక్ట్లీ మేడం. అదొక డిఫరెంట్ వే. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈరోజు మనం ఒక రకంగా హ్యూమన్ ట్రాఫికింగ్ లో పాల్పడినటువంటి వీళ్ళందరూ విక్టిమ్స్ అందరూ కూడా ఎక్కడ వర్క్ చేస్తారు అంటే, ఎక్కువ శాతం వాళ్ళు వర్క్ చేసేది సెక్స్ వర్కర్లుగా. 40% సెక్స్ వర్కర్లుగా పనిచేస్తారు. 40% సెక్స్ వర్కర్లుగా పనిచేస్తారంటే కిడ్స్, దాంట్లో మేల్ ఫీమేల్ అందరూ ఉంటారు. అంటే కిడ్నాప్ వాళ్ళు ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ కి విక్టిమైజ్ అవుతారో వాళ్ళు ఒక పనిలోనే ఉంటారని చెప్పడానికి లేదు, మల్టిపుల్ పనిలో ఉంటారు. ఒక దశలో వాళ్ళతో సెక్స్ వర్కర్లుగా చేపించి, ఇంకో దశలో వాళ్ళు ఇంకేమీ లేనప్పుడు వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ ఇంకొక చోట వాళ్ళని మసాజ్ సెంటర్లో, పార్లర్లో అక్కడ పని చేపించి, అక్కడి నుంచి కర్మాగారాల్లో పని చేపించి, అంటే ఆ మనిషిని ఒక రకంగా కాదు, చనిపోయేంత వరకు ఆ మనిషిని
దోపిడీ చేస్తూనే ఉంటారు. దాన్నే అంటే ఎలా చెప్పాలి అంటే అత్యంత భయంకరమైనటువంటి దారుణమైన విషయం ఇది.